సీనియర్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి లింగం యాదవ్ గారు. నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. మీరు వినే ఉంటారు ముఖ్యంగా హిల్ట్ పాలసీకి సంబంధించి ఎటువంటి ఆరోపణలు వచ్చాయి అనేది. సో ఏంటి మీ సమాధానం? ముఖ్యంగా మార్కెట్ రేటు ప్రకారం దీనికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి ఉంటే బాగుంటుంది ఆ పర్సంటేజ్. అలా కాకుండా ప్రభుత్వ లెక్క ప్రకారం అయితే చాలా తక్కువ ఉంటుంది. ప్రభుత్వ ఖజానాకు గండిపడేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఏదో మతలబు ఉంది. దీంతో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి స్పందించాలి అని చెప్పేసి అటు కేటీఆర్ రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాయడం, అటు బీజేపీ నుంచి కూడా కొంతమంది నేతలు విమర్శించినటువంటి పరిస్థితి కూడా చూసాము. సో ఏంటి మీ సమాధానం ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, అదేవిధంగా ఓపెన్స్లకు డెఫినెట్ అంటే కేటీఆర్ మాట్లాడితే అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఏది మాట్లాడుతుండో ఆయనకి అర్థం కావట్లేదు. అంటే ఒక 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం సోయి లేకుండా అంటే ప్రజల్ని ఏ విధంగా తప్పుదో పట్టిస్తుండ అనేది దీని ద్వారా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ద్వారా 5 లక్షల కోట్ల రూపాయలు ఏదో జరగబోతుందని ఏదైతే రాహుల్ గాంధీ గారికి లెటర్ రాయడం అంటే ఆయన యొక్క అజ్ఞానం, అవివేకం ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ పాలసీ తెచ్చింది ఏందండి? మరి ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు 2023 జీవో నెంబర్ 19/2021 ఆగస్ట్ లో ఆయన ఒక చాలా స్పష్టంగా జీవో తీసుకొచ్చాడు, ఫ్రీ హోల్డ్ ల్యాండ్ రైట్స్ అనేది. దీని ద్వారా మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ రైట్స్ అనేది తీసుకొచ్చిందే ఇవాళ కేటీఆర్. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ ఈ ఏదైతే అర్బన్ ఏరియాల కోర్ ఏరియాలు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ని ఒక పాలసీ ద్వారా ఇవాళ పెరిపరికి పంపించాలనే ఒక పాలసీతో ఉంటే ఇవాళ దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కంపెనీ ల్యాండ్ ని అక్కడ ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలంటే రోడ్లకు, డ్రైనేజీలకు, స్కూళ్లకు, హాస్పిటల్కు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వాళ్ళకు ఒక స్లాబ్ ద్వారా ఈ రేట్ తోటి ప్రభుత్వం కట్టిన రేటుతో అక్కడ ఇవ్వాలని ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక ఆయన ఏదో జరిగిపోయినట్టు అసలు దాని మొత్తం వాల్యూ ఎంత అండి? 5,000 కోట్లు. కానీ ఈయన 5 లక్షల కోట్లు అంటే మన డిజిట్ తెలుసో మరి ఆయన చదువుకుంటూ, నాకు తెలిసి అయితే ఆయన ఇండియాలో కూడా కదా అబ్రాడ్ కూడా పోయి చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి, 10 ఏళ్ళు మంత్రి చేసినటువంటి కేటీఆర్ కు ఆ డిజిట్ కూడా తేడా తెలియకుండా ఏది పడితే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ అసలు పాలసీ ఒక క్యాబినెట్ ఒక డిసిషన్ తీసుకుంది. ఇవాళ ఈ కంపెనీలని సిటీ అవుట్ సైడ్ పంపిస్తే ఇక్కడ ప్రజలకు ఉపయోగార్థం ఉంటది. దాన్ని ఒక పాలసీ తీసుకుంటే ఏదో జరిగిపోయినట్టు 5 లక్షల కోట్లట. 5 లక్షల కోట్లు ఎవరండి? మరి నువ్వు ల్యాండ్ ఫ్రీ హోల్డింగ్ రైట్స్ ఇచ్చింది నీ ఆధ్వర్యంలోనే కదా. మరి నువ్వు ఆనాడు ఎంత తీసుకున్నావు? మరి ఆనాడు ఎక్కడ పోయింది నీకు సోయి? అరే ఏం మాట్లాడతారండి? తెలిసి తెలియకుంటే ఏది వాడితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? ప్రజలు నవ్వుకుంటురండి. 5 లక్షల కోట్లు ఎక్కడుందండి? ఇవాళ ఆయన నిజంగా ఆయనకి ఏదైనా అనిపిస్తే ఎవరికి ఇప్పుడే పెద్దలు బీజేపీ నాయకులు చెప్పారు, ఎవరికి రాయాలి లెటరు? ఎవరికి రాయాలి? నీకు దమ్ముంటే ముఖ్యమంత్రిని కలు, మరి ముఖ్యమంత్రి మంత్రులను కలిసి చెప్పు, నీకు నీ దగ్గర ఏదైనా సమస్య ఉంటే. ఏదో కూర్చొని ఎక్స్ లో ఏదో లెటర్ ఒకటి ట్వీట్ చేయడం, ఏదో ఒక నోటికి వచ్చి ఇంట్లో కూర్చొని ఖాళీగా ఒక లెటర్ రాసినంత మాత్రాన ప్రజలు నమ్మరండి. ప్రజలు అసహించుకుంటారు. ఇప్పటికైనా మారు కేటీఆర్. అసలు దాని వాల్యూ ఎంత? నువ్వు ఉన్నప్పుడు ల్యాండ్ ఫ్రీ హోల్డింగ్ రైట్ తెచ్చింది నువ్వే కదా. ఇవాళ మేము ఒక బేస్ ఒక స్లాబ్ పెట్టాం, ప్రజా ప్రయోజనాల కోసం ఒక స్లాబ్ పెట్టి ఇవాళ దాన్ని ఒక చట్టబద్ధంగా మేము చేస్తున్నాం. దాన్ని కూడా కాదనుకుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? అంటే ఇప్పటికే అంటే మార్కెట్ రేటు ప్రకారం అంటే అన్న లెక్క ఒకవేళ అన్నటువంటి లెక్క ఏమైనా అటు ఇటు ఏమో కానీ ముఖ్యంగా అందులో ఎంతో కొంత మతలబు ఉంది. 1,000 కోట్లకు సంబంధించి పోని 1,00,000 కోట్ల దాకా వెళ్ళకండి, 1,000 కోట్లకు సంబంధించి అంటే మార్కెట్ రేటు ప్రకారం కాకుండా ప్రభుత్వ లెక్క ప్రకారం చేసుకొని కావాల్సిన వాళ్ళకు రిజిస్ట్రేషన్. దత్తాత్రేయ గారు ప్లీజ్ మళ్ళీ మీరు అన్ని నోట్ చేసుకోండి. డెఫినెట్ గా మళ్ళీ మీరు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం, దత్తాత్రేయ గారు నోట్ చేసుకోండి. ఎవరైనా నోట్ చేసుకోండి. ఒకరి టైంలో ఒకరు ఇంటరప్షన్ వద్దు. ఎందుకంటే నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఆల్మోస్ట్. లింగం యాదవ్ గారు మాట్లాడండి. లింగం యాదవ్ గారు పర్మిషన్ తో ఒకటే నిమిషం సోదర లింగం, ఒక్క నిమిషం. నేనేం చెప్తున్నా, జ్యోత్స్న గారు మీరు పదే అంటున్నారు. మీరు ఒక ఇండస్ట్రీ ఓనర్ అనుకోండి. ఆ రోజు 1,500కో 1,000 రూపాయలకు కొన్నారు. ఈ రోజు సరే మార్కెట్ లో SRO ధర కూడా పెరిగింది, తర్వాత మార్కెట్ లో కూడా ధర పెరిగింది. మీ కంపెనీని మీరు జోన్ కన్వర్షన్ కోసం ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, అది వాస్తవం. మీ ఇండస్ట్రియల్ జోన్ అది అన్ని అసోసియేషన్స్, ఏది చెర్లపల్లి కానీ, దాచారం కానీ, జీడిమెట్ల కానీ అన్ని అసోసియేషన్స్ చేయమన్నారు. ప్రజలు కూడా ఏం కోరుతా ఉన్నారంటే ఇవి ఇండస్ట్రీస్ పొల్యూషన్ ఉన్నాయి కాబట్టి ఇది కన్వర్షన్ అయితే కూడా ఓకే, నో ప్రాబ్లం ప్రజలకు కూడా. ఇక్కడ ఎందుకంటే మున్సిపాలిటీ GHMCకి ట్యాక్స్ వస్తుంది, పన్నులు వస్తాయి,
ఇక్కడ ఇది ఇండస్ట్రీలు పోతాయి అనేది ప్రజలు కూడా కొంత కైండ్ కన్సర్నే ఉన్నారు. దీన్ని మీరు చెప్పండి, ఒక ఇండస్ట్రియల్ ఓనర్గా మీరు ఇప్పుడు మీ ధర ₹1,00,000 గజం ఉంది మేడం, మీకు ఒక 1000 గజాలు ఉన్నది మేడం, మీది అనుకుందాం ఒక 10 కోట్ల రూపాయల విలువన, ₹1,00,00,000 విలువన, మీరు మొత్తం లంచం 1,00,000 కడతారా మేడం గవర్నమెంట్ కి? ₹1,00,000 గజం ఉంటే ఇప్పుడు ₹1,00,000 గజం కట్టండి అంటే కడతావా? నువ్వు కొన్నావు కదా 1500కి, ఉట్టిగా తీసుకోలే, ఏమో ఫ్రీగా ఇయ్యలే వీళ్ళకి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ మీరు అడిగేటప్పుడు కూడా కొంత రీసెర్చ్ చేయాలి మేడం. ఇప్పుడు ఒకటండి, అన్ని రకాల భూములకు ఒకే రకమైనటువంటి పర్సంటేజ్ ఉందా లేదా అని అడుగుతున్నాము. అడిగినప్పుడు మీరు అడుగుతున్నారు, మీరు చేస్తున్నారు, మీరేదో సపోర్ట్ చేస్తున్నారు అన్న విధంగా మీరు నాకు మాట్లాడడం అనేది కరెక్ట్ అని మీకు అనిపిస్తోందా? పోనీ లింగం యాదవ్ గారు మీరు మాట్లాడండి. మాట్లాడండి లింగం యాదవ్ గారు, చెప్పండి. ఇవాళ కేటీఆర్ అలిగేషన్ చేసిండా, మహేశ్వర్ రెడ్డి అలిగేషన్ చేసిండా, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి బాధ్యత లేదు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత రహితంగా మాట్లాడే వ్యక్తులు వాళ్ళు. అరే నీకు సమస్యను తీసుకురా, 1,00,000 కోట్లు 5,00,000 కోట్లు అంటే జనాలు నవ్వుతురండి. ఇంకా ఆయన యొక్క అజ్ఞానం అవివేకం బయటపడ్డది. ఆయన గురించి మాట్లాడితే ఎట్లండి? మనం ఇవాళ ప్రజాస్వామ్యం, నీకు చేతనైతే ప్రజా సమస్యలను తీసుకురా. నిజంగా ఎక్కడైతే ఇది నేను అదే చెప్పినండి, ఫ్రీ ల్యాండ్ హోల్డింగ్ రైట్స్ ఇచ్చింది కేటీఆర్. మరి ఆనాడు మీరు ఎట్లా ఇచ్చిర్రు? ఎట్లా మీరు ఇండస్ట్రీలకు ఇచ్చా ఉన్నట్టు దత్తాత్రేయ గారు ప్లీజ్ నోట్ చేసుకోండి. డెఫినెట్ గా మీకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఒకరి దాంట్లో ఒకరు మాట్లాడకండి. లింగం యాదవ్ గారు మాట్లాడతారు. హైదరాబాద్ లో ఈ ఇండస్ట్రీస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తీర్చాలి, ఇవాళ పెరిపరికి పంపించాలి. ఒక పాలసీ పద్ధతి ప్రకారం ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీరు దాని గురించి మాట్లాడక మరి మీరు ఇవాళ ఏం జరిగింది ఏ బేస్ లో చెప్పారండి? కేటీఆర్ చూపెట్టవాలని అసలు ఏ పాలసీ ఇప్పుడు ఎక్కడ మేము ఎవరికి ఇచ్చాం 5,00,000 కోట్లని? ఉట్టిగా వేగనడం కాదు. అంటే ఏదో ప్రజల్ని డైవర్ట్ చేసి, ఇష్యూని డైవర్ట్ చేసి, ఏదో జూబ్లీ హిల్స్ లో మన ఓటం జరిగింది దాన్ని డైవర్ట్ చేయాలి అంటే కనీసం వాళ్ళకి వచ్చినాడు వాళ్ళు ఏమని చెప్పింది, ఇదే కేటీఆర్ మాకు రెఫరెండం అన్నారు. అంటే రెఫరెండం ప్రజలు తీసుకొట్టిరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోక దాన్ని మార్చాలి, అంటే డైవర్ట్ చేయాలి ఇష్యూస్ ని. కేటీఆర్ జూబ్లీ ఎలక్షన్ లో అసమర్థత వల్ల ఓడిపోవడం వల్ల దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒక అలిగేషన్ చేయాలి. అంటే మీడియా కూడా మనం కూడా కేటీఆర్ మాట్లాడింది కదా, అది నిజమెంత, నిజాలు ఎంత, అసలు టోటల్ ల్యాండ్ వాల్యూ ప్రాపర్టీ ఎంత? ఇవాళ ఆఫీస్ పేటలో కానీ ల్యాండ్ ఇచ్చినప్పుడు ఎవరు ఇచ్చిరు? కేటీఆర్ ఇచ్చిండు కదా. అసలు మొత్తం ప్రాపర్టీ 9,000 కోట్లు అండి, 5,000 to 9,000 crores. కానీ 5,00,000 కోట్లు అంటే ఎంత వేగంగా మాట్లాడతాండి చదువుకున్న వ్యక్తి. కనీసం మాట్లాడే ముందు సోయి తెచ్చుకొని మాట్లాడాలి కేటీఆర్. అందుకే ప్రజలు ఎవరు పట్టించుకుంటలేరు. నేనేమంటున్నంటే ఇవాళ ప్రజాప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మా ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు. ఇవాళ బీజేపీ నాయకుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మీరు ల్యాండ్ ఎట కట్టిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా చేస్తున్నటువంటి లేదా అంబానికి ఆదానికి దారదత్తం చేసినట్టు మేము చేయాలా? లింగం గారు మేము అడిగిన ప్రశ్నలకు మీరు చెప్పట్లేదు. మీరు ఏం చెప్తారో వినుగా, మీరు వినండి, నేనేం చెప్పాలో వినండి. ఇవాళ అంబానీ కాదానికి 1,000 కోట్ల నేను ఒకటి అడుగుతా చెర్లపల్లి గురించి మాట్లాడండి, జీడిమెట్ల గురించి మాట్లాడతాం, తీరుమెట్ల మాట్లాడతాం, అంబానీ గురించి మాట్లాడతాం. అంబానీ ఈ దేశంలో కదా, ఈ దేశ ఓనర్లు కాదు అంబానీ. అడిగిన సమాధానం లేకపోతే పో మాట్లాడు, నీ ఇష్టం. నువ్వు ఏం మాట్లాడతావు అంటే నీకు తెలియదా? ఓనర్లు ఎవరిస్తారు? నేను ప్రశ్నలు లేవనెత్తిన కదా, నా దేశ ప్రజల కష్టార్జితమైనటువంటి భూములు, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, రైల్వేలన్నీ ప్రైవేట్ పరం చేస్తుండ్రు. దమ్ముంటే దాని గురించి మాట్లాడది, దమ్ముంటే నీకు దాని మీద లెటర్ రాయమండి. ఏది ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? ఏదైనా ఒక లింగం యాదవ్ గారు అసలు ఈ హిల్ట్ పాలసీకి సంబంధించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్రమంలో వాళ్ళకు అనువైనటువంటివి వాళ్ళు ఎంచుకుంటారు. అసలు ఈ పాలసీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో వాళ్ళ గతంలో కంపెనీలు ఏదైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఈ పొల్యూటెడ్ కంపెనీలు, మిగతా రకమైనటువంటి ఇండస్ట్రీస్ ని దాన్ని పెరిపెరికి పంపించాలి. గతంలో వాళ్ళకి ఏదైతే ల్యాండ్ అలకాట్ చేసిరో దాన్ని ఇవాళ అయితే నేను అదే చెప్పిన, ఇవాళ కేటీఆర్ అన్నాడు మినిస్టర్ ఉన్నప్పుడే చేసిండండి. జియో నెంబర్ 19 ద్వారా 2003 ఆగస్టులో, అంటే ఎలక్షన్స్ కు కొన్ని నెలల ముందు మాత్రమే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే కేటీఆర్. ఇవాళ మేము ఒక చట్టబద్ధంగా 30%, 50% ఒక స్లాబ్ పెట్టేసి పెరిపరికి ఇండస్ట్రీస్ పంపిస్తే ఈ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ల్యాండ్ ప్రభుత్వ ప్రజా ప్రయోజనాలకు డ్రైనేజ్ కి
ఇవన్నీ ఈ కూడా పొలిటికల్ ప్రసంగాలు కాదు కదా, ఇది డిబేట్ కదా. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టండి ఎక్కడ ప్రభుత్వం జరిగింది, దగ్గర. 5 లక్షల కోట్ల అవినీతి ఎక్కడ అలాగే ఉంది? సమాధానం ఇష్టం ఉన్నట్టు లేదు, మాట్లాడితే ఆయన ఒక్క నిమిషం. ఎక్కడ పోతున్నాడు? దత్తాత్రేయ గారు ఎక్కడ పోతున్నావు, ఏం పోతున్నావు? లేదు లేదు లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు దయచేసి ఇప్పుడు దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ గారు గతంలో ప్రభుత్వం నుంచి ఇచ్చినవే మీ హయాంలో కూడా హక్కులు కల్పించినవే. మీరు గొడవ పడడానికి వచ్చిర్రా? మీరు అసలు భాష నేర్చుకో. ప్రభుత్వ పాలసీ ఏందో అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. నేనేమంటున్నా, ప్రభుత్వ పాలసీ కేటీఆర్ 5 లక్షల భాష కోట్లు మీ భాష నీ కోపం ఎందుకు? చదివిన దానికి సమాధానాలు చెప్పరా? ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఆగు. వద్దు ఇట్లాంటి మాటలు మాట్లాడుకోకండి కానీ ప్లీజ్ దయచేసి సబ్జెక్ట్ లోనే ఉండండి. దత్తాత్రేయ గారు ఈవెన్ లింగం యాదవ్ గారు కానివ్వండి, అంతకుముందు శ్రీనివాస్ గారు కానివ్వండి, గత మీ హయాంలో ప్లీజ్ లింగం యాదవ్ గారు మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళను ఆపాను నేను, దయచేసి వాళ్ళని సమాధానం చెప్పుకోండి. ఏంటంటే బురద జల్లే ప్రయత్నంలో 5 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు, 6 లక్షల కోట్లు అన్నటువంటిది వేసేయడమేనా?